ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ, దుగ్గిరాల, యాజ్ఞవల్క్య, దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, మన శాస్త్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఎంతో విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు? ఎవరైనా కూడా ఈ యాత్ర చేసి శివుని దర్శించుకొని అక్కడ విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత విశేషమైనటువంటివి. ఇవి ఒకానొక సమయంలో త్రిమూర్తులకి ఒక చర్చ వస్తుంది. దాంట్లో బ్రహ్మ విష్ణు అనుకుంటారు, శివుడికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ కనుక్కుందామని. ఆ మార్గంలో విష్ణుమూర్తి పై భాగం ఊర్ధ్వ భాగానికి వెళ్తాడు, బ్రహ్మ అధమ్మ భాగం అంటే భూమి కింద భాగాలకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఇది ఆది ఎక్కడ అంతం ఎక్కడ తెలియదు. ఈ ఆది అంతము లేనటువంటి రూపమే శివరూపం. అది ఒక జ్యోతి రూపం. అందుకనే వీటిని జ్యోతిర్లింగాలుగా మనకి చెప్పబడింది శాస్త్రంలో. ఈ యొక్క ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనము ఆసేతు హిమాచలం అంటే హిమాచలములో ప్రారంభమయ్యి మన భారతదేశంలో అత్యంత కింద స్థితిలో ఉన్నటువంటి రామేశ్వరములో బాడవులు, అక్కడి నుంచే కదా లంకకి వారధి ఏర్పడచ్చు. అంత పైనుంచి కింద దాకా కూడా ఈ భూమండలంలో ఒక కాంతి ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ఈ కాంతిని ఎవరు వదులుతున్నారు? అదే కదా ఆది అంతం అంటే. ఆ కాంతిని వదిలినటువంటి వాడే పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరంటే ఈశ్వరుడు అని చెప్పారు. అలాగే కేదారేశ్వరంలో మనం చూసినట్లయితే పాండవులు వారు చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా పరిహారం చేసుకోవాలి. పాప పరిహారము ఏ పూజ వల్ల మానవుడికి లభిస్తుంది? దేవతలకి లభిస్తుంది, లేకపోతే ఒక ఋషికి ఒక పాప నివృత్తి దేని వల్ల అవుతుంది? ఇప్పటికీ రావణాసుడి కాలం నుంచి మన తర్వాత 1,00,000 కాలాల వరకు కూడా ఈశ్వరుడు తప్ప మన పాపాన్ని ఎవరూ తీయలేరు. ఈ యొక్క దేవతలు ఎవరూ కూడా నీ పాపాన్ని తీసి నిన్ను కడిగిన ముచ్చల్లా బయటపెట్టాలంటే అది ఒక్క ఈశ్వరుడికి మాత్రమే సాధ్యం. అందుకనే ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైన చిటుక్కుమనదు. అంతే. ఏది నువ్వు యజ్ఞము చేయాలి, యాగము చేయాలి, దాన ధర్మాలు చేయాలి, దేనికైనా ఈశ్వరాజ్ఞ ఉండాలి. ఇంట్లో పిల్లలు పుట్టారు, శివాభిషేకం చేయండి అంటారు. మా ఇంట్లో ఎవరో చనిపోయారు స్వామి, సంవత్సరమైంది, రుద్రాభిషేకం చేసుకోమ్మా అంటారు. మనసు బాగోలేదు, రుద్రపారాయణ చేయమ్మా అంటారు. స్వామి ఎక్కువగా చికాకులు ఉన్నాయి, పిల్లవాడు బుద్ధివంతుడు కాదు, వంకర బుద్ధి ఉంది పిల్లవాడికి, శివుణ్ణి ఆరాధన చేయండి. స్వామి ఏ పని అనుకున్నా అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళును ఏదో ఒక రకంగా శివుడి ఆరాధన చేయడానికి ఎక్కువ శాతము చెప్తూ ఉంటారు. అదే ఫలితం ఇస్తుంది. ఈ యొక్క పాండవుల యొక్క పాపాలని పరిహారము చేసినటువంటి వాడు కేదారేశ్వరుడు. ఆయన చరిత్ర మనకు తెలిసిందే కదా. ఆయన యొక్క గోవుల మందలో ఒక ఎద్దులాగా మారిపోతే ఆయన్ని తోకని గట్టిగా పట్టుకుంటే ముఖభాగం వెళ్ళి నేపాల్లో పడుతుంది కదా. అందుకని అక్కడ పంచముఖేశ్వరుడిగా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఆయన పృష్ఠభాగము పడి ఉంటుంది. కాబట్టి ఆ శివలింగం మనం చూస్తే మధ్యలో ఒక గీత ఉంటుంది. మన పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ యొక్క శివలింగాన్ని పట్టుకుంటేనే మహాపాతకాలు తొలుగుతాయి. పాండవులు ఎంతో శ్రమించి ఎంతో భక్తితో వెతికి పట్టుకున్నాడు. అది కేదారులో ఉంటుంది. విశ్వనాథుడు కింద ఉంటాడు, తెలుసు కదా. కాశీ విశ్వనాథుడు సకల పాపహరణం. ఆయనని స్మరిస్తేనే అయిపోయింది. ఎందుకంటే అక్కడే కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు కూడా ఉన్నారు కదండి. అక్కడ మనకి ద్వాదశ శక్తిపీఠాలలో కొన్నిట్లో ఈ రెండు ఉంటారు. మన యొక్క తెలుగు రాష్ట్రములో భ్రమరాంబ సమేత మల్లికార్జును, కృష్ణేశ్వరములో ఉజ్జయిన్యాం మహాకాళి మహాకాళేశ్వరం, ఈ ఇద్దరు ఉంటారు. ఓంకారమరేశ్వరం, సేతుబందేతు రామేశం, ద్వారకావనే రామేశ్వరం, నాగేశ్వరం, త్రియంబకేశ్వరం, ఇవన్నీ కూడా మానవాళి యొక్క పాపాలని హరింపచేయటానికి ఈశ్వరుడు ఒక బింబ రూపముగా అక్కడ ఉన్నాడు. ఈ యొక్క
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమరేశ్వరం ప్రళయాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం ద్వారకావనే వారణాశ్యంతు విశ్వేశం త్రియంబకం గౌతమీ తటే సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. దీన్ని మనం ప్రత్యేకంగా మనం స్మరించుకుంటే చాలట 7 జన్మాల యొక్క పాపాన్ని తీస్తాడు. ఒకసారి స్మరిస్తే ఏమని స్మరిస్తే సౌరాష్ట్రే సోమనాథంచ, అక్కడ ఉన్నావు నాయన సోమనాథుడా, శ్రీశైలే మల్లికార్జునం, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి, ఉజ్జయిన్యాం మహాకాళం, ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళి, ఓంకారములో ఉన్నటువంటి అమరేశ్వరుడు, ప్రళయాం వైద్యనాథంచ, అలాగే డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం ద్వారకావనే వారణాశ్యంతు విశ్వేశం త్రియంబకం గౌతమీ తటే. 12 నామాలని చదివితేనే చాలా పుణ్యం. అటువంటిది ఈ 12 క్షేత్రాలని దర్శిస్తే మరింత పుణ్యం. ఎప్పుడు చేయాలండి ఇవన్నీ? బాగా వృద్ధాప్యం వచ్చాక, అప్పులు పాలైపోయాక రామ రామ అంటూ ఇడుచుకు వెళ్ళటం కాదు. ఓపిక ఉన్నప్పుడే నువ్వు చేయాలి. అలాగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చాలా మంచిది. అలాగే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అని మనం చూస్తే, ఎక్కడైనా సరే ఏ గుడికి వెళ్ళినా ఆ గుడిలో ఉన్నటువంటి దేవతకి ఆరాధన చేయటం మంచిది. యజ్ఞయాగాదులు ఇవన్నీ చేయటం చాలా విశేషం. కాబట్టి శుభంకరి సేవా సమితి ఈ అధిక మాసం వస్తుంది కదా, ఇప్పుడు మే 18 నుంచి అధిక మాసం, మే 20వ తారీఖు నుంచి ఆసేతు హిమాచలం ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఈ యొక్క మహారుద్రయాగాన్ని తలపెట్టి కదా. ఎందుకని? లోక కళ్యాణార్థం. ఈ మహారుద్రయాగం అంటే ఏంటంటే, ప్రతి ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా పార్థివలింగార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ జపం జరుగుతుంది మన గోత్రనామాలకి. ఇది మళ్ళీ మళ్ళీ రాదు కూడా ఈ అవకాశం. ఎవరో చేస్తారో అక్కడ వాళ్ళు ఎలా జరుగుతుందని మీరు భయపడక్కర్లా. మనమే ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం ఇక్కడ ఒక 4 పండితులను తీసుకువెళ్ళి ప్రతి క్షేత్రములో ఏక సంకల్పంతో, అంటే ఒకసారి మన శుభంకరి పీఠం నుంచి బయలుదేరాక ఈ 12 క్షేత్రాలలో చేసి జూన్ 5వ తారీఖు శుక్రవారం రోజున మన యొక్క శుభంకరి పీఠంలో కళ్యాణము, అభిషేకము, కాళభైరవ పూజ జరుగుతుంది. ఇందులో మరొక విశేషం ఏమిట్రా అంటే, మొట్టమొదటి కార్యక్రమం మే 20వ తారీఖు ఆరుద్ర నక్షత్రం రోజున కేదారనాథ్లో మొదలవుతుంది. అందుకనే దీనిని ఆసేతు హిమాచల పర్యంత మహారుద్రయాగంగా పెట్టాం. ఎందుకంటే ఫస్ట్ హిమాచలంలో ప్రారంభమవుతుంది, ఆఖరిన 3వ తారీఖు జూన్ 3వ తారీఖు రామేశ్వరంతో ముగుస్తుంది. ఇలా మనం సామాన్యమైన యాత్ర కాదు. ఎందుకంటే మృత్యుంజయుడి యొక్క అనుగ్రహము, ఈశ్వర సంకల్పం ఉంటేనే ఎవరైనా పాల్గొగలుగుతారు. చూసిన వాళ్ళందరూ పాల్గొలేరు కదా, అందరికీ డౌట్లు ఉంటాయి. వాళ్ళకి ఈశ్వరుడు డౌట్లే ప్రాధాన్యంగా ఇచ్చాడు. కొంతమంది పాల్గొంటారని కదా మనం చెప్పేది. ఆ పాల్గొన్న వాళ్ళ మీద తప్పనిసరిగా ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. నేను ఇంకో మాట కూడా చాలామందికి చెప్పాను. ఈ యాగం ప్రారంభమై అంతమయ్యే లోపు మీరు అనుకున్న పనులు అవుతాయి. లేని పక్షాన 41 రోజుల్లో తప్పనిసరిగా అవుతుంది. ఎందుకంటే ప్రతి క్షేత్రములో కూడా పార్థివలింగార్చనతో పాటు మనము కొన్ని బాణలింగాలకి పూజ చేస్తాం, స్ఫటిక బాణలింగాలకి. అవి భక్తులకి ప్రసాదంగా ఇస్తాం. అది కనుక వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సకల కష్టాలు తీరటం తథ్యం. ఇది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ విశిష్టత చాలా గొప్పది. అది మనం ఏదో 4-10 నిమిషాల్లో మనం మాట్లాడుకునేది కాదు, చాలా గొప్పది. చెప్పారు కదా, సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి, స్మరణంతోనే పోతుంది. అలాంటిది ఒక పూజ, ఒక హోమం, ఒక జపం, ఒక బ్రాహ్మడు నీ గురించి అక్కడికి వెళ్ళి చేయటం అంటే ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.